దేవునికి స్తోత్రములు. క్రీస్తునామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము దేవుని వాక్యానికి వెళదాము. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 19వ వచనము నుంచి 36 వచనాల వరకు ఈ లేఖన భాగాలు ఉన్నాయి. ఆ లేఖనాలను మనము చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 19వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆమె యజమానులు లాభ సాధనము పోయినని చూచి తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి రోమియులమైన మనము అంగీకరించుటకైనను చూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బోండా వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలాయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలాకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి స్తోత్రాలు, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మాతో మాట్లాడి బలపరచండి. రావలసినటువంటి వారిని నడిపించండి. ఇంకా ఎవరెవరైతే ఈ వాక్యాలు వినబోతూ ఉన్నారో ప్రభువా, వారందరినీ దర్శించి
సేవా భారమును, రక్షణ ఆనందమును ప్రభువా పొందుటకు, కుటుంబాలు రక్షించబట్టుకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్యాన్ని మనము చదువుకున్నాం. పౌలు శీల యొక్క వారి పరిచర్య విధానం. ఈ వాక్యాలు చదివేటప్పుడు సేవాభారము మనందరి మీద ఉండాలి అని మనము గమనించాలి. దేవుని సేవాభారము అని అన్నప్పుడు కేవలము టీవీలో వాక్యం చెప్పడం, ఫోన్లో వాక్యం చెప్పడం అని కాదు. దేవుని సేవాభారము అన్నప్పుడు మన ఇంటివారు పాడైపోతూ ఉంటే, మన ఇంటి పక్కవారు పాడైపోతూ ఉంటే వారికి దేవుని వాక్యం చెప్పడం, పొరుగువారు ఎవరైనా నశించిపోతూ ఉంటే వారికి దేవుని వాక్యం చెప్పడం. ఇలా ఎవరైతే నశించిపోతూ ఉన్నారో వారికి దేవుని మాటలు చెప్పడం, దేవుని వాక్యం చెప్పడం అన్నది మనం చేయవలసింది. సేవాభారాల్లో చాలా ఉన్నాయి. వారి కొరకు ప్రార్థన చేయటం, దేవుని వాక్యము చెప్పటం, వారి కొరకు మనం ఖర్చు చేయటం, ఇలాంటి పనులు మనము చేస్తూ ఉండాలి. అనగా అదే దేవుని యొక్క సేవా భారం. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క వియంకుడు విఆర్కే మూర్తి అని ఉన్నారు. అప్పటి కాలంలో వారు మంచి చదువుకునేటువంటి వారు విఆర్కే మూర్తి. అక్కడ ఒక కుటుంబం ఉండింది. కానీ విఆర్కే మూర్తిలో సమాధానం లేదు. ఎందుకంటే భయంకరమైనటువంటి త్రాగుబోతు. అప్పట్లోనే ఆయన పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు విఆర్కే మూర్తి. అంటే భయంకరమైన త్రాగుబోతు. భార్యను బిడ్డలను హింసించటం, భయంకరంగా బాధ పెట్టడం. ఎదురుగా క్రైస్తవ కుటుంబం ఉన్నది. ఆ క్రైస్తవులు ఎప్పుడూ వారి కొరకు ప్రార్థన చేసేవారు. తర్వాత ఒకరోజు వారి ఇంటికి వెళ్ళి, అమ్మా ప్రభువుని నమ్ముకోనండి, మీ జీవితాలు మారతాయి అని చెబితే వారు తృణీకరించారు. మీరు ఇలానే చెప్తారు, ఈ మాటలు చెప్తారు, మీరు ఇలాంటి మాటలు చెప్తారు అని. సరే పర్వాలేదు, ఒకసారి చూడండి అమ్మా ప్రభువుని నమ్ముకొని అని. మొత్తానికి చూద్దామని ఆ కుటుంబం, అంటే ఆ భర్త కొరకు వారు ప్రార్థన చేయటం జరిగింది. ఈ ఇంటి వారు వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేసి వచ్చారు. మంచి జీతమే విఆర్కే మూర్తి గారికి. ఎంతో డబ్బు సంపాదించేవాడు, పొలాలు కూడా ఉన్నాయి. కానీ తాగుడు కొరకు భయంకరంగా ఖర్చు పెట్టేవాడు. ఆ బాధ ఎవరు వర్ణించలేరు. భయంకరమైనటువంటి బాధ వారు పడేవారు. అయితే ఏ రోజైతే ఆ కుటుంబం వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారో, ఆ రాత్రి వేళ దేవుడు ఆ విఆర్కే మూర్తి గారిని దర్శించాడు, పాపాలు చూపించాడు. యేసు రక్తము చేత ఏ రీతిగా అక్కడ కడగబడాలో అది ఆయన చూపించాడు. ఉదయం లేగానే లేయలే విఆర్కే మూర్తి గారు. తర్వాత లేపితే అప్పుడు చెప్పాడు, దేవుడు నన్ను దర్శించాడు, యేసు ప్రభు వారు అని. కొన్ని సందర్భాల్లో మీరు యూట్యూబ్లో చూస్తే ఆర్ఆర్కే మూర్తి గారు, విఆర్కే మూర్తి గారి యొక్క కన్వర్జేషన్ అనేది అక్కడ ఉంటుంది. ఆ తర్వాత వీరు ఎలా రక్షించబడింది, ఆ మూర్తయ్య గారిని ఆయన ప్రశ్నించటం, అవన్నీ ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు చూడండి, ఆ యూట్యూబ్లో వస్తుంది.
ప్రియులారా, ఆ కుటుంబం రక్షించబడిన కుటుంబం. అంటే వారి కోడల గిరిజ ఆమె ఈ విషయాన్ని చెప్పింది. సేవాభారం అంటే అది, సేవాభారం అంటే అది. వారి కొరకు ప్రార్థన చేయటం, వారి కొరకు ఖర్చు పెట్టడం, ఏమైనా ఏ విధంగానైనా. ఆ కుటుంబం ద్వారా ఒక కుటుంబం రక్షించబడి, ఆ తర్వాత రక్షించబడిన తర్వాత ఆర్ఆర్కి మృతి గారి కుమారుడికి వారి అంటే గిరిజని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితి అంటే వీరికి వారు కూడా బ్రాహ్మణస్, ఆర్ఆర్కి వారు బ్రాహ్మణస్, వీఆర్కి వారు కూడా బ్రాహ్మణస్, పక్క హైందవులుగా ఉన్నటువంటి వారు. అంటే ఆ కన్నీరు, ఆ భారము అన్నది మన జీవితంలో ఉండాలి. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు అంటే ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు, ధర్మశాస్త్ర క్రియలు చక్కగా ఉండేవాడు. యేసుక్రీస్తుని ఎవరైతే ప్రకటిస్తూ ఉంటే వారిని హింసించేవాడు, బాధ పెట్టేవాడు, ఇలా ఉండేవాడు. ఈరోజు ఏమైనది అంటే యేసుక్రీస్తు కొరకు బాధలు అనుభవిస్తూ ఉన్నాడు. అంటే ఆయన సువార్త ప్రకటించే దాని కొరకై నేను నా ప్రాణముని ఎంత మాత్రమును ప్రియముగా ఎంచుకొనలేదు అంటాడు. ఐ కెనాట్ కౌంటింగ్ మై స్పిరిట్ బై ది లివింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క లివింగ్ ఆఫ్ వర్డ్, దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని కొరకు జీవించడానికి నేను నా ప్రాణమును ఎంత మాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకొనలేదు. సేవ చేసేటువంటి వారికి అందరికీ భారము అన్నది ఉండాలి. పిల్లరా, ఇక్కడ రక్షించబడినటువంటి తర్వాత పౌలు గారు ఇంకా కంప్లీట్గా ఆయన లోకంలో చచ్చిపోయాడు. పాపాల విషయంలో చచ్చిపోయాడు. ఆయన సేవా విధానం చూస్తే అంటే ఏవేవి లాభకరములో వాటిని అన్ని నష్టపరుచుకున్నాడు. తన కుటుంబానికి కూడా దూరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సేవా విధానము పౌలు గారికి ఉన్నది. ఇక్కడ 15వ అధ్యాయము చివరి భాగాల్లో అంటే 40-41 వచనాల్లో చూస్తే పౌలు శీలాను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. గతంలో బర్నాబా ఉన్నారు. బర్నాబా పౌలు గారు కలిసి పరిచర్య విధానంలో నడిచేవారు. బర్నాబా మార్కు అనబడినటువంటి యోహానును ఆయన తీసుకుని వెళ్ళి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవుడు ఇక్కడ పౌలు శీలాను ఒక ప్రాంతానికి పంపించాడు. వాళ్ళు పరిచర్యకు వెళుతూ ఉన్నారు. ఆ పరిచర్య విధానాన్ని ఈ గ్రంథములో, ఈ పుస్తకంలో చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఏం చూస్తున్నాం, ఏం చదివామంటే పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయేది. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుష్యులు యూదులై ఉండి రోమిలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములను ప్రచురించుచు మన పట్టణములో గలిబిలి చేయుచున్నారని చెప్పారు. ఏం చేశారండి? ఈడ్చుకుని పోయారు. గతంలో మనం చూస్తే పౌలు గారు కూడా ఈడ్చుకుని పోయాడు. అంటే సౌలుగా ఉన్నప్పుడు ఎవరైనా వాక్యం ప్రకటిస్తే, యేసుక్రీస్తు గురించి మాట్లాడితే వారిని ఈడ్చుకొని పోయేటువంటి వారు పౌలు గారు. ఈరోజు ఏమయ్యాడనగా వారు ఈడ్చుకొని పోతున్నారు. పౌలుని శీలను ఈడ్చుకొని పోతూ ఉన్నారు. చదువు ఉంది పౌలు గారికి, పాండిత్యం ఉంది పౌలు గారికి, ధైర్యం ఉంది పౌలు గారికి, ధనం ఉంది పౌలు గారికి, పౌరత్వం ఉంది పౌలు గారికి, అన్నీ ఉన్నాయి. పౌలు గారు పరిచయుడు. పౌలు గారు రోమా పౌరత్వం కలిగినటువంటి వాడు పౌలు గారు. ఇలాంటి వారు పౌలు గారు. దేవుని కొరకు శ్రమపడ్డం మనం నేర్చుకోవాలి. దేవుని కొరకు ఉపవాసం ఉండడం మనం నేర్చుకోవాలి. ఆత్మల కొరకు ఆత్మల భారం మనకు ఉండాలి. మన పని మనం చేసుకుంటున్నాం,
తింటున్నాము, త్రాగుతున్నాం, వెళ్ళిపోతున్నాం, ఇలాంటి పనులు మనం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి అనగా దేవుని సేవాభారం. దేవుని సేవాభారం మన జీవితంలో ఉన్నప్పుడు పరలోకములో మనకు గొప్ప ధన్యత ఉంటుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మనము అపొస్తలుల కార్యం 14వ అధ్యాయానికి వెళితే ఆ 14వ అధ్యాయంలో పౌలు యొక్క సేవా విధానము మనకు కనిపిస్తూ ఉంది. 14వ అధ్యాయము 31వ వచనం నుంచి ఆ విషయాలు 14వ అధ్యాయంలో 13వ అధ్యాయం చూడండి. సరే నేను పొరపాటు చూస్తా ఉన్నా. యోహాను సువార్తలోకి వెళ్ళిపోయాను. 14వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో ఇక్కడ 19వ వచనం నుంచి, అంత్యోకయ నుండి ఈకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకుని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరి పోయారు. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఈకొనియకును అంతియోకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించును. దేవునికి స్తోత్రం. పౌలు యొక్క సేవా విధానం. ఇక్కడ పండితులు ఏమంటారంటే, బైబిల్ పరిశోధకులు ఏమంటారంటే, బ్రదర్ ఇది గాలికి వస్తూ ఉంటే వీడియోల కష్టం, అందుకే ఏదైనా రాయి పెట్టండి. దేవుని వాక్యానికి జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు ఆ సమయంలో చనిపోయారు అని అంటారు. పౌలు గారు చనిపోయారనే పౌలు గారిని ఈడ్చుకొని ఊరి వెలపటికి వెళతారు. ఇదే భాగాన్ని పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, నేను 3వ ఆకాశమునకు కొనిపోబడి తిని అని. శరీరముతో కొనిపోబడ్డానో శరీరం లేక కొనిపోబడ్డానో నాకు తెలియదు, కానీ నేను పరదేశికి వెళ్ళిపోయాను అంటాడు. దాన్ని బైబిల్ పండితులు ఈ వాక్య భాగాన్ని చూపిస్తారు. 14వ అధ్యాయం ఉన్నటువంటి వాక్య భాగాన్ని చూపిస్తారు. 14వ అధ్యాయం ఉన్నటువంటి విషయాన్ని 14వ అధ్యాయం అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 19వ వచనంలో పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయేనని అనుకొని పట్టణపు వెలుపలికి అతనిని ఈడ్చిరి. ప్రియులారా, జ్ఞాపం చేసుకుంది. చనిపోయాను అనుకుని. సరే, ఏది ఏమైనా తిరిగి ఆయన ప్రాణం వచ్చింది, బ్రతికాడు. అదైన తర్వాత మనం అనేక శ్రమలు పొంది దేవుని యొక్క రాజ్యములో ప్రవేశింపవలెను. సేవా భారం చూడండి ఎలా ఉన్నదో. మనం అనేక శ్రమలు పొంది దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపవలెను అన్న భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఒక ప్రాంతానికి రాగానే ఇక్కడ వారి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పెద్దలు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, బెత్తంలతో కొట్టారు, బాగా ఇబ్బంది పెట్టారు, తర్వాత జైల్లో వేసేసారు. ఇలాంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వారు ఏమనుకుంటున్నారంటే, ఈ లేఖన భాగాల్లో అంటే 21వ వచనంలో రోమీయులమైన మనము అంగీకరించుటకైనను
చేయుటకైనను కూడని ఆచారములను ప్రచురిస్తున్నారు అని. రోమీలమైన మనం ఇది జ్ఞాపకం పెట్టుకోండి, రోమీలమైన మనం. ఈ విషయం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు అపోస్తల కార్యములు 22వ అధ్యాయము జ్ఞాపకం రావాలి. అపోస్తల కార్యం 22వ అధ్యాయంలో ఇక్కడ 3వ వచనాన్ని చూడండి. తన సాక్ష్యాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి విషయం మనం చూస్తాం. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమునందును నిష్ఠయందును శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తిని ఉండి ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుతూ మరణము వరకు హింసించి తిని. కిలికియాలో పుట్టానున్నాడు, పరిషేడును అన్నాడు, ప్రియులారా గమలియేలు పాదముల దగ్గర పెరిగాను అన్నాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారముగా ఆ విషయం మనం చూస్తూ ఉన్నాం. యూదుడని వారికి తెలియదు. అంటే సౌలు గారు ఆయన యూదుడు, తర్వాత పరిచయుడు. ఇంకా మనము ఆ 22వ అధ్యాయంలో పేపర్ మనం తిప్పినట్లయితే 26వ వచనం నుంచి మనము చూసినట్లయితే 28 చదువుకుందాం. 28 అవునని చెప్పాను, సహస్రాధిపతి నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరత్వమును సంపాదించుకుంటే నేను. అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమియుడను అనెను. పుట్టుకతో ఎవరట? రోమియుడు. అంటే మన బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో బబులోను, మాదియ, పారిసిక, గ్రీకు అని చూస్తాం. ఆ తర్వాత రోమా ప్రభుత్వాన్ని మనం చూస్తాం. చాలా పవర్ఫుల్. కాన్స్టాంటిన్ ఆయన రోమా అధికారి. కాన్స్టాంటిన్ ముందుగా ఉన్నటువంటి వారు ఆ రోమా నాయకులు క్రైస్తవులను హింసించేవారు, బాధ పెట్టేవారు. అంటే కాన్స్టాంటిన్ మనం క్రీస్తు శకంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, క్రీస్తు పూర్వం యేసుప్రభువుని సిలువేసినది కూడా ఎవరండి? రోమా ప్రభుత్వం. పిలాతు వాళ్ళంతా కూడా రోమా అధికారులు, వారికి ప్రభుత్వ అధికారం ఉన్నది. సౌలు గారు లేక పౌలు గారు ఈయన కూడా రోమా అధికారి. అంటే ఒక పవర్ కలిగినటువంటి వాడు. సెన్హెడ్రియన్ అనేటువంటి సభ ఉంటుంది. ఆ సభలో కూడా ఈయన సభ్యుడు. ఎవరనగా పౌలు గారు. దాన్ని బట్టి వివాహమైనదని కూడా చెప్తారు. ఎందుకనగా సెన్హెడ్రియన్ సభలో అతడు సభ్యుడిగా ఉండాలంటే అతడికి వివాహమై ఉండాలి. ఆ సభలో కూడా పౌలు గారు సభ్యుడిగా ఉన్నాడు. ప్రియులారా చూడండి, అంటే దేవుని కొరకు ఒక మామూలు మనిషి అయిపోయాడు. సామాన్యమైనటువంటి మనిషి అయిపోయాడు. దేవుని కొరకు సామాన్యమైనటువంటి మనిషి అయిపోయాడు. ఈనాటి దినాల్లో సేవా విధానములో అంటే ఒక డిగ్నిటీ అన్నది, ఆ లెవెల్ వేరు, ఆ మెయింటెనెన్స్ వేరు, ఆ స్టేజ్ వేరు. ఇక వాళ్ళు సామాన్యుల దగ్గరికి వారు రారు. సామాన్యుల గృహాలు వారు దర్శించరు. కొందరు ఉన్నారు గృహాలు దర్శించేవారు. వారు ఎంత స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉన్నా వారి గృహాలు దర్శించటం. రెవరెండ్ జె ఉత్తమ్ కుమార్ గారు ఉన్నారు. గతంలో మన దగ్గరికి వచ్చారు. ఎంతో గొప్పవారు. వారు ప్రతి గృహాన్ని దర్శించేవారు. మా గ్రామం కూడా వచ్చారు, మా ఇంటికి కూడా చాలాసార్లు వచ్చారు. ప్రతి గృహం సేవకులతో కలిసి ప్రతి గృహం. నేను ఇటీవల వారి సాక్ష్యం విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. అంటే 2023 యొక్క ప్రసంగం బైబిల్ మిషన్ వారు పిలిచి
ఆ మీటింగ్లో వారిని కూడా పిలిచినప్పుడు చెప్పాడు, నేను 14 ఏళ్ళ వయసులో ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పాడు. వండర్ఫుల్. అంతకుముందు నాకు తెలియదు. 14 ఏళ్ళ వయసులో ప్రభువుని నమ్ముకొని గోవాలో 14 సంవత్సరాలు నేను పాస్టర్గా పనిచేశాను. ఆ తర్వాత దేవుని పిలుపు కలిగి అనంతపూర్ వచ్చి, నాకు తెలుగు రాదు, అనంతపూర్ వచ్చి అనంతపూర్లో 23 సంవత్సరాలు నేను ఉన్నాను. అక్కడ తెలుగు నేర్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ తిరిగి రాయచూరుకి వెళ్ళి తిరిగి రాయచూరులో అంటే 14 ఏళ్ళ వయస్సులో ప్రభువు నమ్ముకొని ఆ పరిచర్య విధానంలో నేటికి కూడా కొనసాగుతున్నారు. దరిదాపుగా 75 సంవత్సరాలు ఉంటాయి. చాలా బాగానే ఉన్నారు, వారు బాగానే ఉన్నారు. నేను ఒక మెసేజ్ పెడతాను, వినండి తర్వాత. అరెంచిపల్లి గ్రూపులో పెట్టింటిని. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే వీరి సేవా విధానం, మృత్యుంజయ గారు కూడా అలానే. మృత్యుంజయ గారు కూడా చాలా గొప్పవాడు, చాలా గొప్ప విద్యావేత్త అన్ని విషయాల్లో. చాలా గొప్పవారు. ఆయన కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈ ప్లేస్ చూడడం లేదు, నేను సంఘ పరిచర్య విధానం చూస్తూ ఉన్నాను అని చెప్పినటువంటి క్రమం. దేవునికి స్తోత్రం. అలా ఉండాలా. దేవుని యొక్క సేవా విధానంలో, పరిచర్య విధానంలో అలా ఉండాలి. పౌలు గారిని చూస్తున్నాం. యూదుడు, పరిచయుడు, రోమా పౌరత్వం కలిగినటువంటి వాడు, పెద్ద జ్ఞాని, ఆస్తి సిరి సంపదలు కలిగిన వాడు. అలాంటి వాడు తన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకుని ఆ సేవా విధానంలో తగ్గించబడి ఆయన అనేక ప్రదేశాలు తిరిగి 3 ఆయన యొక్క మిషనరీ పరిచర్యలు చేసి అద్భుతమైనటువంటి పరిచర్యలు చేశాడు. చివరిగా ఆయన వచ్చి రోమాలో ఆయన యొక్క మరణ విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మనల్ని ఎవరైనా కొట్టారనుకోండి పరిచర్యలో, మనల్ని ఎవరైనా గాయపరిచారనుకోండి పరిచర్యలో, ఇమీడియట్లీ మనము చర్య తీసుకుంటాం. అలా కాదు. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందనగా, నీ కుడి చెంప నీ ఎడమ చెంప కేసి కొడితే తర్వాత నీ కుడి చెంప తిప్పమని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే ఏదైనా ఏ విధంగానైనా పరిచర్య విధానంలో ఎవరైనా నిన్ను అలా కొడితే నీ ఎడమ చెంప కూడా తిప్పు అని బైబిల్ గ్రంథంలో ప్రభు చెబుతాడు. అసలు సంఘానికి వచ్చేటువంటి వారిలో ప్రేమ ఉన్నదా? ఒకరి పట్ల అభిమానం ఉన్నదా? ఐక్యత ఉన్నదా? పలకరించుకుంటామా? వందనాలు చెప్పుకుంటామా? గమనించండి. అంటే ఇక్కడ దేవుని సంఘానికి వచ్చేటువంటి వారిలో ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి. ఎవరు మనం అనగా, వీఆర్ ది వన్ ఆఫ్ ది బాడీ ఇన్ క్రైస్ట్. దేవుని యొక్క శరీరంలో మనం ఒక పాలి భాగస్థులం కాబట్టి వారితో మనకు అక్కరలేదులే అని మనం అనుకోకూడదు. ప్రేమ ఉండాలి. మన గృహాలకు వారు రావాలి, వారి గృహాలకు మనం వెళ్ళాలి. ఈ రీతిగా మనము ఐక్యం కలిగి ఉండాలి. అదే దేవుని యొక్క ప్రేమ. ప్రియులరా, ఒకవేళ ఎవరైనా అలా ఉన్నట్లయితే దాన్ని వదిలిపెట్టి దేవుని ప్రేమ కలిగి అందరం ఐక్యముగా ఉందాం. దేవుని ప్రేమ కలిగి ఉందాం. ఇప్పుడు ఏం చేశారండి? ఈ 16వ అధ్యాయంలో మనం చూస్తే జైల్లో వేసేసారు. ఎవరినండి? పౌలు గారిని, శీల గారిని జైల్లో వేశారు. జైల్లో వేయగానే వారు ఏం చేస్తూ ఉన్నారు చూడండి. ఏం చేశారు? బొండ బిగించి అంటున్నారు. బొండ ఏం చేశారట? బొండ వేసి బిగించను. ఒక భాషలో చెప్పాలంటే ఆ కాలంలో, ఈ కాలంలో లేరులేండి, పిల్లలు తప్పు చేస్తే కోలు కుంకురాయి అంటారు. కోలు కుంకురాయి అంటే ఆ పిల్లలకు బట్టలు పొదిసి కాళ్ళు చేతులు కట్టేసి ఎండలో రాయి మీద వేసేస్తారు. దాన్నే కోలు కుంకురాయి అంటారు. ఒకవేళ డైరీ ఉంటుందేమో తెలియదు. మొత్తాన్ని బట్టలు ఇప్పదీసేసి ఎండలో వేసేస్తారంటే పనిష్మెంట్, భయంకరమైనటువంటి పనిష్మెంట్. తల్లిదండ్రులే పిల్లలకు అలాంటి పనిష్మెంట్, తల్లిదండ్రులు పిల్లలకు అలాంటి పనిష్మెంట్ ఇచ్చేవారండి. అలా ఇచ్చేవారు. కోలు కుంకురాయి. వీళ్ళని కూడా అలానే చేశారండి. కోలు కుంకురాయి వేసారు. పౌలు గారిని, శీలా గారిని కోలు కుంకులు వేశారు. చప్పట్లు కొట్టడానికి కూడా చేతులు లేవు. అలాంటి పరిస్థితి. ప్రియులరా, ఏడవాలి, దుఃఖపడాలి. మీరే చదవండి బైబిల్. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో గమనించండి.
అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలాయు దేవునికి ప్రార్థనలు కీర్తనలు పాడుచున్నరి, ఖైదీలు వినుచున్నరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత హ్యాపీగా ఉన్నారండి. అంటే ప్రభు కోసం మేము శ్రమ పడుతున్నాం. అందుకే అక్కడ అన్నాడు 14వ అధ్యాయంలో, అనేక శ్రమలు పొంది మనము దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలి. ఎవరైతే శ్రమలు పొందుతారో వారికి పరలోకములో కిరీటాలు ఉంటాయి, బహుమానాలు ఉంటాయి. శ్రమ పడనిది బహుమానాలు రావు, కిరీటాలు రావు. ప్రియులారా, మనం అనేక శ్రమలు పొంది దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించవలను అనేటువంటి ఆ మాట పౌలు గారు చెబుతున్నటువంటి విధానము మనం చూస్తాం. ఆ మాట మనం చూస్తాం. అనేక శ్రమలు పొంది మన మీటింగ్ డిసెంబర్ 13వ తారీఖున మీటింగ్. అన్ఎక్స్పెక్టెడ్గా మృత్యుంజయన్న గారు దేవుని చిత్తం ఉండి సిద్ధపడ్డాడు. పాపము శనివారము తెల్లవారుజామున 1:30 గంటకి అక్కడ ఒంగోలు ట్రైన్ ఎక్కాలి. అది 3:30కు వచ్చింది. శనివారం తెల్లవారుజామున 3:30కు వచ్చింది. 4 గంటలు లేటు. ఇక్కడికి రాగానే 8:30కు వచ్చాడు. ఉదయం టిఫిన్ సరిగా లేదు, ట్రైన్లో ఎట్లుంటుంది, మధ్యాహ్నం లేదు, ఎట్లుంటుంది. మేము అనుకున్నాం ఇంట్లో ఏమన్నా జ్యూస్ చేసుకోపోదాం అనుకొని, అన్న ఆలస్యం అయితే మళ్ళీ అది చెడిపోతుందేమో అని జ్యూస్ కూడా చేసుకోలే. అక్కడ ఏమైనా దొరుకుతుందని నేను అక్కడ మోహన్ అన్న గారిని కొంతమందిని అడిగాను, ఇప్పుడు ఏమన్నా దొరుకుతుంది అక్కడ ఆ బీడియో కాంప్లెక్స్లో, లేకపోతే ఇక్కడ ఎక్కడన్నా క్యాంటీన్ ఉంటుందంటే, అన్న ఇప్పుడు ఏమి దొరకవు అన్నాను. ఏమన్నా ఆకలితో ఉన్నావు, పరిస్థితి ఉన్నది అని. ఇంకా అంటే మీరేం బాధపడదు బ్రదర్, మీ టాలరెన్స్ గొప్పది నాది అన్నాడు, మీ సహనం చాలా గొప్పది అన్నాడు. అందుకే మీరు ఎంతసేపు చెబుతారో వాక్యం ప్రభు నడిపింపు చెప్పండి అంటే, మీరు చూడండి, వినని వారు ఎవరైనా ఉన్నట్లయితే గ్రూపులో HCM యూట్యూబ్లో కూడా పెట్టాను. కాబట్టి HCM స్పేస్ మడివాలా అంటే వస్తుంది. ఎవరికైనా తెలియకపోతే అక్కడ పెట్టాను, గ్రూపులో పెట్టాను. 1 గంట 15 నిమిషాలు ఏకధాటిగా వర్తమానాన్ని మాట్లాడారు. పగులంతా ఆహారం లేక అలాంటి పరిస్థితులు, సేవా భారము అలా ఉండాలి. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. మిగతా వారి కూడా మేము ప్రతిరోజు రిలీజ్ చేస్తాం. ఈరోజు కూడా ఒక రిలీజ్ చేస్తున్నాం, క్రిస్మస్ పాట. గమనించండి ప్రియులారా, ఏం చేస్తున్నారండి, పాటలు పాడుతూ ఉన్నారు, ప్రభువును గణపరుస్తూ ఉన్నారు. ఎందుకు పాడుతున్నారు వాళ్ళంటే, ప్రభువా నీ కొరకు మేము శ్రమ పడుతున్నాం, మాకు ఆనందము. రెండవదిగా ఎందుకు పాడుతున్నారంటే, అక్కడ ఖైదీలు ఉన్నారు, వారు యేసుక్రీస్తు గురించి వారు వినాలి కాబట్టి వారు పాడుతూ ఉన్నారు. వారు ఎందుకు పాడుతున్నారంటే, అక్కడ చెరసాల నాయకులు కూడా ఉన్నారు, బయట ఉన్నారు, వారు కూడా దేవుని యొక్క మాటలు వినాలి కనుక పాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అనగా అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రీజాయిస్ అండ్ రీజాయిస్ ఎవరి డే యూ షుడ్ రీజాయిస్ టు గాడ్ అని అంటాడు. అగైన్ ఐ సే టు యూ రీజాయిస్ అంటాడు. అంటే మీరు ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి. ఎవరంటున్నారండి? పౌలు. ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. ఆనందమే ఆనందం. ప్రార్థనకి రావాలంటే ఆనందంగా ఉండాలి, పాటలు పాడాలంటే ఆనందంగా ఉండాలి, సువార్త చేయాలంటే ఆనందంగా ఉండాలి, గృహాలకు వెళ్ళాలంటే ఆనందంగా ఉండాలి, కుటుంబాల్లో ప్రార్థన జరగాలంటే ఆనందంగా ఉండాలి, అన్ని విషయాలు ఆనందంగా ఉండాలి. గమనించండి. అంటే దేవుని సేవల్లో ఒక చిన్న పని చేయడం కూడా నాకు ఆనందమే. దేవుని పరిచర్య విధానంలో విశ్వాసులు చెప్పులు అక్కడ వదిలితే నా కుడి చేత ఆ చెప్పులు పట్టుకొని పక్కన పెట్టడం నాకు ఆనందమే. ప్రియులారా, మేము నాగనాథపురం వెళ్తూ ఉన్నాం. అక్కడ స్టాండ్ ఉంది, చెప్పుల స్టాండ్ ఉన్నది. మేము అక్కడ చెప్పుల స్టాండ్ ఉన్నప్పుడు కింద వదిలాం. తర్వాత తిరిగి వచ్చేసరికి అక్కడ అరలలో ఉన్నాయి. నేను అడిగాను, ఎవరు ఇక్కడ పెట్టానంటే, అక్కడ ఉన్న జాజీ పాస్టర్ గారు తీసి అక్కడ పెట్టాడంట. ఆయన నాకంటే వయసులో పెద్దవాడు, సేవలో పెద్దవాడు, గొప్పవాడు. ప్రియులారా గమనించండి, అంటే సేవా విధానం అన్నది అంటే ఏ చిన్న పని చేసినా కూడా గొప్ప ఆశీర్వాదం పరలోకములో. గమనించండి.
దానియేలు గారు 30 దినాల వరకు నువ్వు ఎవరిని ఆరాధన చేయదు, ప్రార్థన చేయదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ముమ్మారు అనుదినము మోకరించి యెరూషలేము వైపు తన చేతులు చాపే దేవుణ్ణి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. ఎవరండి? దానియేలు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సాక్ష్యం. ఏమిలే 30 దినాల వరకు ప్రభువుని ఆరాధన చేయకపోతే మనలే ఆ తర్వాత ఆరాధన చేయొచ్చు అనుకోవచ్చు. మనం అనుకుంటాం కదా, ఈ ఆదివారం ప్రార్థనకు పోకుంటే మనలే మరలా ఒక ఆదివారం వస్తుంది, అప్పుడు ప్రార్థన పోవచ్చులే అని అనుకుంటాం కదా. అలా అనుకుంటాం కదా. చూడండి ప్రియులారా, జ్ఞాపం చేసుకునండి. అంటే ఒక్క నిమిషము కూడా ఆయన విడిచిపెట్టకుండా ప్రార్థనలు గడిపే విధానం 30 దినాల వరకు దర్యావేశ కాలంలో అది అక్కడ స్ట్రిక్ట్గా ప్రకటించబడింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఏకమై దానిలో ఏ విధంగా ప్రార్థన చేయనీయకుండా చేయాలని అక్కడ వారు చేశారు. రాజు దగ్గర చట్టం తీసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎంత కఠినమైనటువంటి జడ్జిమెంట్ వచ్చిన రాజు దగ్గర నుంచి ఏం చేశాడండి? అనుదినము అంటే ముమ్మారు మోకరించి ప్రార్థన. అది ఇంటిమేషన్ పోయింది. స్కానింగ్లు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, కెమెరాలాంటి మనుషులు ఉన్నారు, చెప్పేశారు. ఆయన మానుకోలేదు ప్రార్థన ఈ దానియేలు అని. ఆ తర్వాత 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం తీసుకుపోయి ఎక్కడ వేసారండి? సింహం బోన్లు వేశారు. ముందే చెప్పారు 30 దినాలు ఎవరు ప్రార్థన చేయొద్దు, వేరే ఎవరిని ప్రార్థన చేయొద్దు. అలా చేస్తే తీసుకుపోయి జైలు ఎక్కడ వేస్తాం? సింహం బోన్లు వేస్తాం. సింహం బోన్లో పెట్టారు. 6వ అధ్యాయం 20-21 వచనాల్లో ఆ భాగాలు చూసిన రాజు వచ్చి బహు దుఃఖముతో వేదనతో స్వరముతో, జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు, నువ్వు నిరంతరము దేవుని స్తుతించేటువంటి నీ దేవుడు నిన్ను రక్షించాడా అంటే, అవును రాజా రక్షించాడు. ఆయన సింహాలకు ఆజ్ఞాపించి వాడి నోరు మూయించాడు. దేవునికి స్తోత్రం. ఆ సింహాలను నోరు మూయించాడు. అదేనండి ఆరాధన అంటే. అదే అండి కష్టంలో దేవుని స్తుతించటం. దేవుని స్తుతించడం అంటే మంచి చైర్స్ ఉంటే, మంచి ఫ్యాన్లు ఉంటే, మంచి ఏసీ ఉంటే అలా నేను దేవుని స్తుతిస్తానని కాదు. అది కాదు దేవుని స్తుతించటం అంటే. ఏ స్థితిలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ గృహములో ఉన్నా, ఎలా ఉన్నా ప్రభువును స్తుతించటం. చంద్రప్ప కాంపౌండ్లో నేను ఉన్నాను. చిన్న ఇల్లులో ఉంటిని, 14 సంవత్సరాలు ఉన్నా. అక్కడ ఉన్నప్పుడే నేను ఆ రాజుల గ్రంథాన్ని అక్కడ ఉన్నప్పుడే రాశాను. చాలా ఇల్లు ఉన్నాయి అక్కడ రాజుల గ్రంథం రాయటం, ఆ గృహంలో ఉన్నప్పుడే రాయటం జరిగింది. దేవునికి స్తోత్రం. అది ఇంకా ముందుకు వెళుతుంది. మార్చి నెలలో 230 పేజీలతో రాబోతుంది. పని అంత అయ్యింది. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రభువు నామని ఘనపరచడం మనం నేర్చుకోవాలి. ఆ రీతిగా చేయాలి. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో 7వ వచనంలో సంఘం ప్రార్థన చేసింది. దేవుని దూత వచ్చి పేతురు యొక్క సంకెళ్ళు విడిపించి, సంఖ్యలు వేసారండి పోలీసు వాళ్ళు. ఏమైనాయండి? సంఖ్యలు ఏమైపోయినాయి? తెగిపోయాయి. సంఖ్యలు తెగిపోయాయి. నేరుగా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి వారు ప్రభువును అక్కడ ఘనపరుస్తున్నారు, స్తుతిస్తూ ఉన్నారు. గమనించి వీళ్ళని జైల్లో వేస్తే జరుగుతున్నటువంటి కార్యాలు అవి. 3వ భాగానికి వెళదాం ప్రియులరా. ఇక్కడ ఏమి అయినది అనగా వాళ్ళంతా భయపడిపోయారు. ఇంకా చెరసాల నాయకుడు కత్తి దూసుకుంటా ఉన్నాడు. అంటే చెరసాల నాయకుడికి ఏం చేస్తాడంటే, చెరసాలలో ఉన్నవారు తప్పించుకుని పోతే చెరసాల నాయకుడికి మరణశిక్ష. భయపడతా ఉన్నాడు. వీళ్ళన్నారు మేము భయపడాల్సిన పని లేదు, మేము ఇక్కడే ఉన్నాం అని అంటే, అవునా అని నేను దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, అయ్యలారా మేము రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? వాట్ వీ కెన్ డూ ఫర్ వీ విల్ గెట్ సాల్వేషన్.
ఏం చేయాలయ్యా, మేమేమి చేయాలి, రక్షణ పొందాలంటే మేమేమి చేయాలి అని అడుగుతున్నటువంటి విధానం చూస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు విన్నారండి ఆ నాయకుడు? ఎన్నిసార్లు చూశాడండి ఆ నాయకుడు? దేని వాక్యాన్ని ఎన్నిసార్లు చూశాడండి? దేని వాక్యాన్ని ఎన్నిసార్లు విన్నాడండి? అప్పుడేమో కలది మనకు అర్థమవుతుంది, ఒక్కసారి అక్కడే విన్నాడు, పాటలు అక్కడే విన్నాడు, దేవుని సంఘటన అక్కడే విన్నాడు. కాబట్టి నన్ను మరణంలోకి అప్పచెప్పినా పర్వాలేదు, అది వేరే సంగతి. ఆ జైలు అధికారాన్ని ఏం చేసినా పర్వాలేదు, అది వేరే సంగతి. అయితే రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి? దీపం తెచ్చాడు, అక్కడ చీకటి ఉన్నది, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి? అక్కడ నీ పాపాలు కడిగి వేసుకోవాలి, యేసుక్రీస్తు నామమున బ్యాప్టిజం పొందాలి అని అన్నప్పుడు వాక్యంలో చూస్తున్నాం, తక్షణమే ఆయన ఇంటివారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, అక్కడ వాక్యం బోధించును, ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిసం పొందిరి. ఏం పొందారట? ఒక్క దినములోనే రక్షణ. అంటే రక్షణ పొందాలంటే బైబిల్ అనుభవం అక్కరలేదు, రక్షణ పొందాలంటే దానికి కొంత సమయం అక్కరలేదు, రక్షణ పొందాలంటే అవి అక్కర్లేదు. కానీ నేను పాపిని అని ఎప్పుడైతే నువ్వు గ్రహించావో, ఎప్పుడైతే నువ్వు పాపాలు ఒప్పుకున్నావో, పశ్చాత్తపడ్డావో, నీకు రక్షణ వచ్చేసి. అదే సంగతి. అనుభవాలు కాదు, అనుభవాలు జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాం. బైబిల్ అనుభవాలు, నేను ఆది కాండం నుంచి ప్రకటన వరకు బైబిల్ అంతా చదివిన తర్వాత రక్షణ పొందుతాను అంటే అది కాదు. చదువురాని సంగతి ఏంటి, వారి సంగతి ఏంటి, వారికి బైబిల్ చదవడం రాదు కదా. పాపాలు ఒప్పుకుంటే చాలు, విరిగి నలిగిన హృదయముతో జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తే చాలు, దేవునికి అప్పచెప్తే చాలు. ప్రియులారా గమనించండి, అది మనం చేయాల్సిన పని. ఇంతకాలం నుంచి కొంతమంది వాక్యం వింటూ ఉన్నారు, మారు మనసు పొందారా, బ్యాప్టిజం పొందారా, పాపాలు కడిగి వేసుకున్నారా? యవన బిడ్డలారా, మన వయసు వస్తుంది, మనం 15 ఏళ్ళ వయసు దాటినది. సహోదరుల దైవజన ఉత్తమ్ కుమార్ అన్న గారు 14వ ఏట రక్షణ పొందాడు. మన మృత్యుంజయన గారు చెప్తున్నారు, వారి కుమార్తె చిన్న వయసులో 10 ఏళ్ళ వయసులోనే రక్షణ పొందిందని సాక్ష్యం ఇచ్చాడు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు. గమనించండి, మన వయసు ఎంత ఉన్నది, ప్రభువు రాకడి దినాల్లో ఉన్నాం, ప్రభువు వస్తాడు, ప్రభువు రాబోతూ ఉన్నాడు. రక్షణ ఎప్పుడు పొందాలి? మనం దేవుని వాక్యానికి జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగం చూసినప్పుడు 7వ అధ్యాయంలో జక్కయ్య ఏమన్నాడండి? జక్కయ్య, ప్రభువా నా ఇంటికి రా అన్నాడు. ప్రభువా నాకున్నదంతా నీకే చేస్తున్నాను. ప్రభు అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నీకు రక్షణ వచ్చి ఉన్నదా? నీ కుటుంబానికి రక్షణ వచ్చి ఉన్నదా? రక్షణ అంటే పెద్ద ప్రాకారం కట్టుకొని దానికి మన గాజులతో కూడుకున్నటువంటి ఆ పలుకులు ఆ గోడ మీద వేసి, ప్రహరీ గోడకి వేసి, ఇంకా ఎవరు రాలేరులే నాకు రక్షణ ఉన్నది అనుకుంటున్నావేమో. అది కాదు రక్షణ. చనిపోయిన తర్వాత నువ్వు ఏమైపోతావు, నీ సంగతి ఏంటి, నీ జీవితం ఏంటి? రక్షణ ఉన్నదా? రక్షించబడ్డావా? జ్ఞాపం చేసుకుందాం. ప్రియ సోదరుడా, సోదరి, ఎందుకు రక్షించబడలేదు? ఎందుకు బ్యాప్టిజం పొందలేదు? ఎంతకాలం నుంచి ఈ లోపల నువ్వు చనిపోతే నీ సంగతి ఏమిటి అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. జ్ఞాపం చేస్తాం. 19వ అధ్యాయంలో అప్పటికప్పుడే రక్షణ. దేవుని వాక్యం జ్ఞాపం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయంలో కదా, ఆ శిలువ దగ్గరటువంటి 50-51 వచనాల్లో ఆ భాగాల్లో, అయ్యా నిన్ను జ్ఞాపం చేసుకో, నేనైతే పాపిని, నేనైతే ఈ శిక్షను అనుభవిస్తున్నాను, అయితే నీవు మాత్రం కాదు ప్రభువా, నువ్వైతే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు అని అక్కడ 40-43వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలం అనుభవిస్తున్నాము, ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకున్నామని. అందుకైనా వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా. యేసుప్రభు వారి శ్రమ, యేసుప్రభు వారి యొక్క మరణాన్ని అతను చూచాడు.
ఆ దొంగ రక్షణ పొందాడు. రక్షణ అంటే అయ్యా నీకు న్యాయమే, మాకు న్యాయమే, మాకు శిక్ష పడడం నీకు మాకు న్యాయమే, నీకు న్యాయం కాదు, నీవు ఊరికనే శిక్షను అనుభవిస్తూ ఉన్నావు. అతనికి అర్థమైనది పాప శిక్షను అక్కడ ఆ యేసుక్రీస్తు అనుభవిస్తున్నాడు. కనుక ప్రియులారా, నా పాపాలను యేసుక్రీస్తు మోసాడని జ్ఞాపం చేసుకుంది. కొంతమందిని ప్రార్థనకు రావాలని బలవంతం చేయాలి, ప్రభుని నమ్ముకొని బలవంతం చేయాలి. వారం వారం ఎందుకు రావడం లేదని వారిని అడగాల్సిన అక్కర్లేదు ప్రియులారా. అది నీకు సంబంధించినది. నీ మేలు కోరి చెబుతా ఉన్నాం, బలవంతంతో వచ్చేది కాదు. ప్రభు అన్నాడు, నేను మీ తలుపు ఎదుట నిలిచి ఉన్నాను, ఎవరైనా తలుపు తీసిన యెడల నేను అక్కడికి వచ్చి నేను వాడితో కలిసి భోజనం చేస్తాము అన్నారు. ఎవరన్నారండి? ప్రభు అన్నారు. జ్ఞాపం చేసుకుందాం. చెరసాల నాయకుడు రక్షణ పొందాడు. పౌలు గారి, శీలా గారి యొక్క సాక్ష్యాన్ని మనం విన్నాం. సేవా భారము అలా ఉన్నది, వారి ద్వారా రక్షణ అలా ఉన్నది. జ్ఞాపం చేసుకుందాం. కాబట్టి మనము ప్రభు రాకడ దినాల్లో ఉన్నాము కనుక రక్షణ పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇంత గొప్ప భాగ్యాన్ని మనకిచ్చినటువంటి విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. పౌలు గారు, శీలా వారి సేవా విధానం అద్భుతమైనది కాబట్టి జ్ఞాపం చేసుకున్నాం. మేమందరం కూడా ఆ సేవా భారాన్ని కలిగి ప్రభువా, మా వారికి, మా పొరుగు వారికి, మా బంధువులకు, మా స్నేహితులకు, మా దేశానికినైనా సువార్త ప్రకటించడం కృప చూపించండి. వారి కొరకు ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి, వాక్యం చెప్పాలని ఆయన ఆ రీతిగా బలపరచమని ప్రాధాయపడుతుంది. దేవా, ఆ చెరసాల నాయకుడికి వచ్చినటువంటి రక్షణనైనా మా అందరికీ మీరు దయచేసి నీ రాజ్యానికి వారసులుగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.